నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కొడుకు మాజీ మంత్రి తారక రామారావు గత కొద్ది రోజులుగా చూసుకుంటా ఉన్నాం. పట్టభద్రులను మరోసారి మోసం చేసేందుకు పట్టభద్రుల ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మరోసారి మోసపూరితమైనటువంటి మాటలతోటి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తారక రామారావు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. నిన్న మరి పట్టభద్రుల ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, పట్టభద్రులారా మీరు మోసపోకండి అని చెప్పేసి చెప్తున్నటువంటి మాటలు నిజంగా కూడా ఆ మాటలు విన్నట్టయితుంటే సిగ్గనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో ఏ ఒక్క ఉద్యోగిని కానీ నిరుద్యోగిని కానీ పట్టించుకున్నటువంటి పాపాన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు ఆ మంత్రివర్గం కూడా ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఒక పక్కన నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు, మరో పక్కన ఉద్యోగస్తులు ఇబ్బంది పడ్డారు. చాలా మంది కూడా ఆర్టీసీ కార్మికుల కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా గత ప్రభుత్వ హయాంలో చాలా మంది ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగులను మోసగించినటువంటి ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మళ్ళొకసారి కూడా అదే సంబంధించినటువంటి నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి ఆయనే అనుకోవడం జరిగింది. ఆయన ఎమ్మెల్సీగా పనికిరాని నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానని చెప్పేసి ఆయన జనగామలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. వాళ్ళు వద్దనుకున్నటువంటి స్థానమే ఇది. ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీ వద్దనుకున్నటువంటి స్థానం నుంచే ఇప్పుడు పోటీ జరుగుతున్నటువంటి సందర్భం. దీంట్లో మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావే తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ పట్టభద్రుల్లో ఎన్నికల్లో భాగంగా ఆయన సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో రాకేష్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాడు. ఇదే సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి గతంలో బీజేపీ పార్టీలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మొన్న జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు, సాధారణ ఎన్నికల కంటే ముందు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అంటే అంతకంటే ముందున్నటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పంగనామాలు పెట్టిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే అదే సంబంధించినటువంటి వ్యక్తి గెలుపు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా అబద్ధాలైనటువంటి ఒక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకసారి చూసుకున్నట్టయితే ఇదే సంబంధించినటువంటి నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడానికి, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకుండా అడ్డుకోవడంలో ఇదే సంబంధించినటువంటి నిరుద్యోగులు ఉద్యోగస్తులే కీలకంగా పనిచేసిందనేది ఒకసారి ఖచ్చితంగా కల్వకుంట్ల తారక రామారావు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఆ రోజు చెప్పినటువంటి అంశం, ప్రతి సంవత్సరం కూడా మేము జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తాం, ఎన్ని ఖాళీలు ఉన్నా కానీ అన్ని ఖాళీలను భర్తీలు చేస్తాం, మరో పక్కన నిరుద్యోగులను ఆదుకుంటాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతాం, 1వ తారీఖున జీతాలు వేస్తాం. ఈ అన్ని చెప్పినటువంటి ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ బీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిజంగా అడుగుతా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి తారక రామారావుని, కేటీఆర్ని, మీ సంబంధించినటువంటి హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? ప్రతి సంవత్సరం మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వడం, ఈ సంబంధించినటువంటి ఉద్యోగాలు అడిగితే వాళ్ళని అక్రమంగా జైల్లో పెట్టడం, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి కేసులు పెట్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సంబంధించినటువంటి నీతి మాలినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్. ఈ సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే చాలా సందర్భాల్లో ఒక పక్కన నిరుద్యోగులను మోసం చేయడం జరిగింది, తెలంగాణలో ఉన్నటువంటి సమాజాన్ని అంతా కూడా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. మొదటి నుంచి 10 సంవత్సరాల్లో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నటువంటి మొదటి అబద్ధం నుంచి మొన్న జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు 1,00,000 అబద్ధాలు ఆడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ. దాంట్లో ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే దానిలో అనేక రకాలైనటువంటి హామీలు. మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు అదే సంబంధించినటువంటి నిరుద్యోగులను వాళ్ళ పక్షాన చేర్చుకునేందుకు, వాళ్ళ ఓట్లను కొల్లగొట్టుకునేందుకు, వాళ్ళ ఓట్లను రాబట్టుకోవడం కోసం నానా రకాలైనటువంటి అబద్ధాలు ఆడడం జరిగింది. అబద్ధమైనటువంటి హామీలు, మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా నెరవేర్చినటువంటి దాఖలు కనపడలేదు. ఇప్పుడు కూడా అదే సంబంధించినటువంటి అంశాన్ని మరొకసారి నిరుద్యోగులను మోసం చేసేందుకు మరో పక్కన పట్టభద్రులను ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి అభ్యర్థిస్తా ఉన్నాడు కేటీఆర్. కానీ ఎక్కడ కూడా తెలంగాణ సమాజం, మరో పక్కన ముఖ్యంగా నిరుద్యోగులు కేటీఆర్ మాటలను కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాటలను కానీ నమ్మేటువంటి పరిస్థితులు లేదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటిది, నిరుద్యోగులకు వాళ్ళు చేసినటువంటి సేవ ఏంటిది, నిరుద్యోగులకు వాళ్ళకు కల్పించినటువంటి ఉద్యోగాలు ఎన్ని,
వీటన్నిటిపైన కూడా ఒక సమగ్రమైనటువంటి ఆలోచన మనకు ఖచ్చితంగా ఉంటుంది. సమాజానికి దిక్సూచిలా ఉన్నటువంటి నిరుద్యోగులు పట్టభద్రులంతా కూడా ఆ వైపున ఆలోచిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం, గత ప్రభుత్వం నిరుద్యోగులను ఏ విధంగా మోసగించిందన్నటువంటి దానిపైన ప్రతి ఒక్క విషయం పైన ఈ సంబంధించినటువంటి పట్టభద్రులకి అవగాహన ఉన్నది. ఏ సంబంధించినటువంటి అభ్యర్థికి ఓటేయాలన్నటువంటి దానిపైన ఖచ్చితంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు ఎవరైతే బాగుంటుందనేది. కానీ ఏ పార్టీకి వాళ్ళు ఓటేసినప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం వాళ్ళు ఓటేసేటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే వాళ్ళకు నానా రకాలైనటువంటి 10 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా కల్పించినటువంటి పాపన పోలేదు. మరో పక్కన వాళ్ళ ఏజ్ బారైపోయింది. 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ఉద్యోగం కూడా ఖాళీలు నింపకపోవడంతో వాళ్ళు ఏజ్ కూడా దాటిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి చాలా కూడా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 5-6 నెలల కానించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పైన ఇప్పటికి కూడా నిరుద్యోగులంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. పట్టభద్రులంతా కూడా కోపంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి డిపాజిట్ కూడా రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అన్యాయం ఇక్కడ ఏదో అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయమో లేకపోతే మరొకటి కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ మంత్రి మండలి, మరో పక్కన ఇదే సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి పల్ల రాజేశ్వర్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యవహారంతో మామూలు దందానా చేసింది. పల్ల రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్స్టిట్యూట్లను పర్మిషన్ లేనటువంటి వాటికి పర్మిషన్ తెచ్చుకొని నానా రకాలైనటువంటి అక్రమంగా వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఏందో మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి దాంట్లో పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఆ విధమైనటువంటి స్కోప్ అయితే కనపడతలేదు. కానీ ఈ పట్టభద్రుల్లో ఏదో సంబంధించిన తూతు మంత్రంగా ఎవరు కూడా ప్రచారం చేయట్లేదు. పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికల్లో భాగంగా కేవలం కేటీఆర్ అక్కడ ఇక్కడ అడపదడపగా తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత తిరుగుతూ ఉన్నాడు. కానీ కేసీఆర్ కూడా తిరగట్లేదు. దీన్ని పట్టించుకున్నటువంటి పాపాన కూడా పోవట్లేదు. ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదన్నటువంటి విషయం. కాబట్టి ఏది ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలకి ఆయన చేసినటువంటి ఏదైతే గతంలో చేసినటువంటి పనులకి అసలు వ్యత్యాసం లేదు. మరో పక్కన ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు ఎక్కడ కూడా వాళ్ళు నెరవేర్చకపోవడంతో పట్టభద్రులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనేది అయితే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చూద్దాం మరి ఇప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ మాటలని పట్టభద్రులు ఏమైనా నమ్ముతారా? పట్టభద్రులారా మేము కూడా అదే చెప్తా ఉన్నాం. పట్టభద్రులారా మీరు కూడా మోసపోకండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీరు ఎక్కడైనా వేసుకోండి, మనకు సంబంధం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి కానీ ఈ అలా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకు ఆకర్షితులై మాత్రం ఆ వైపుగా వెళ్ళొద్దని చెప్పేసి మేము కూడా చెప్తా ఉన్నాం. మరో పక్కన ఈ చెప్పినటువంటి గత ప్రభుత్వంలో చెప్పినటువంటి హామీలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.